నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఈసారి ఏపీలో కాపులందరూ ఆ పార్టీకి ఓటేస్తానని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయారు. నెల్లూరు టు వైజాగ్ మరి సీన్ చేంజ్ అవబోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈసారి కాపులందరూ ఫిక్స్ అయిపోయారని తెలుస్తుంది. ఆ పార్టీని గెలిపించాలని కూడా అనుకుంటున్నారు తెలుస్తుంది. నెల్లూరు నుంచి వైజాగ్ వరకు మొత్తం సీన్ కూడా చేంజ్ అయిపోయిందని తెలుస్తుంది. మరి ఇంట్లో నిజంగానే వాస్తవం ఉందంటారా? కాపులు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దాదాపు 80% మంది తర్వాత కూటమికి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. ఇది మర్చిపోయి ఇంకా ఏ మూలన్నా సరే వేరే కులాలను దూరం చేయటం కోసం కొంతమంది ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది. అంటే ఆ కులం ఈ కులాలని చెప్పని కులాల మధ్య విభేదాలు సృష్టించి లాభపడాలని చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తోటి జనసేన పార్టీ కలవంగంలోనే వీళ్ళు ఎట్లా కలుస్తారని చెప్పని మాట్లాడారు. కలవకూడదని విశ్వ ప్రయత్నం చేశారు. దానికి ఆ నాయకులకు సంబంధించి వాళ్ళ పెద్దలను ప్రయోగించారు. అన్ని స్థానాలు కావాలి, ఇన్ని స్థానాలు కావాలి, ముఖ్యమంత్రి పీఠంలో మనకు కూడా వాటా కావాలి, ఈ విధంగా అడగండి అని చెప్పని రోజు లేఖాస్త్రాలు సంధించారు. అయినా సరే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణానికి సిద్ధపడ్డారు. ప్రయాణానికి సిద్ధపడిన తర్వాత కూడా దాన్ని వదిలిపెట్టకుండా ఈ విధంగా రాసి ఇన్ని స్థానాలు కావాలని చెప్పని మాట్లాడారు. ఈయన 24 స్థానాలు ఒప్పుకున్న తర్వాత అసలు ఎట్లా ఒప్పుకుంటావు, ఏమవుతుంది జాతి అని చెప్పని మాట్లాడారు. అంటే ఇక్కడ కాపు కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు అని చెప్పని జనంలో తీసుకొచ్చేసి మిగిలిన వాళ్ళని ఆ పార్టీకి దూరం చేయాలని ప్రయత్నాలు. ఇంతకుముందు 2019 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మవారి పార్టీ అని చెప్పని ప్రజలందరినీ నమ్మించేసి మిగిలిన వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఎలా దూరం చేశారో, విజయవంతమయ్యారో చూసాం. తిరిగి అదే ప్రయోగాన్ని ప్రయోగించాలని విశ్వ ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చాలా చాకచక్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా రెచ్చిపోకుండా చక్కగా ఆ నాయకులతోటి మాట్లాడుకుంటూ, ఒకళ్ళిద్దరు నాయకులు ఇక్కడ ఉండి ఇక్కడ సమాచారాన్ని అక్కడ చేరవేస్తూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగకూడదు అనుకున్న వాళ్ళు ఎవరో ప్రపంచానికి ఇప్పుడు తెలిసిపోయింది. వాళ్ళు ఆ జాతి పెద్దలుగా చిత్రీకరించుకొని వాళ్ళే ఆ జాతికి ఉద్ధరిస్తారనే భావంతో వాళ్ళ ద్వారా మాట్లాడించడం కూడా జరిగింది. ఈరోజు పరిస్థితి అర్థమైపోయింది ప్రజలకి. వాళ్ళు అందుకనే తిరిగి అలాంటి ప్రయత్నం ఎన్నికలు రాబోతున్న సమయంలో సహజంగానే తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాలు దగ్గర అవుతున్నారు కాబట్టి కనీసం కొన్ని వర్గాలన్నా దూరం చేద్దామని ఈ వర్గాలు మొత్తం వాళ్ళకు ఓటైపోతున్నారనే ప్రచారం తీసుకొస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ కులంతో సంబంధం లేదు. ఏ కులం వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో, పోనీ ఏ ప్రాంతం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఫలానా కులం వాళ్ళకి మేలు జరిగిందని చెప్పని ఈ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి చూపించండి. ఎక్కడా లేవు. తాయిలాలు ఇచ్చారు, ఇవ్వలేదని నేను అంటలేదు. సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారు. కానీ దానివల్ల వాళ్ళు ఎంత నష్టం చేకూరుస్తున్నారు. వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తిరిగి ఎట్లా రాబట్టుకోవాలో వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. పోనీ ఇందుట్లో వాళ్ళు ఏదన్నా మేలు చేశారు అంటే గత ప్రభుత్వం వీళ్ళకేం చేసింది, ఏ కులానికి ఏం చేసింది, ఏ పథకాలు ఇచ్చింది, దాన్ని వరుసనే బేరీజు వేసుకున్నా కూడా చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు బడ్జెట్లోని అంశాలను తీసుకుంటే దాంట్లో ఎంత శాతం తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి ఖర్చు పెట్టింది? 19.5% ఖర్చు పెట్టింది. అదే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం బడ్జెట్లో 15.08% ఖర్చు పెట్టింది. అంటే వ్యత్యాసం 4.5% అధికంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. మరి వీళ్ళు చేసుకున్న ప్రచారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసుకోలేదు. కారణం ఏంటంటే ఈ ఎన్నిక సాక్షి దినపత్రిక ఉంది, సాక్షి ప్రసార మాధ్యమం ఉంది. వాళ్ళ పత్రికకి ప్రచారం చేసుకోవడం కోసం, ఆ ప్రచారం చేసుకుంటే ప్రభుత్వం ద్వారా ప్రకటనలు ఇస్తే ఆ ప్రకటన ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు సాక్షి పేపర్కి వెళ్తుంది కదా. ఆ ఉద్దేశంతో ప్రకటనలు ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రకటనలో వాళ్ళ సొంత పత్రిక ఉంది కాబట్టి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఆయన ప్రచారం కనపడతా ఉంది ప్రజలకి. ఆ రోజు అందరికీ ఇచ్చేవాళ్ళు కదా అన్నీ. అంటే ఏ పత్రిక అయితే ఎక్కువ మంది చదువుతున్నారో దాన్ని బట్టి ప్రకటనలు ఇస్తూ ఉండేవాళ్ళు. సర్క్యులేషన్స్ ఎక్కువ ఉంటే దానికి ఇచ్చేవాళ్ళు. ఇది ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ ఇచ్చుకుంటా వాళ్ళ కోసమే ఎన్ని ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఎక్కువగా తెలిసిపోతా ఉంది వీళ్ళేదో ఇస్తున్నారు అనే ప్రచారం. అది రాజకీయ వ్యూహంలో భాగంగా మొట్టమొదటి ఆయన అమలు చేస్తానన్నాడు. ఇప్పుడు దాకా విజయవంతం అయ్యాడు. చాలామంది కూడా సంక్షేమం ఇతను వచ్చిన తర్వాత పుట్టినట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ ఇంతకు ముందు ఉన్నాయి, రేపు పొద్దున ఇతను దిగిపోయిన తర్వాత సంక్షేమం కొనసాగుతూనే ఉంటుంది.
తెలుగుదేశం ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, గతంలో ఏం ఆలోచించింది, సంక్షేమంతో పాటు సంపద సృష్టిస్తేనే సంక్షేమానికి ఉపయోగం, సంపద లేకుండా మనం ఒక సంక్షేమాన్ని నమ్ముకుంటే అప్పులు పాలైపోతాము అని చెప్పని ఆ రోజు ఆ ప్రభుత్వం సంపదను సృష్టించే మార్గాలు ఎదుర్కొంది. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి పరిశ్రమలు వచ్చినాయి, రాష్ట్ర స్థూలంగా చూసుకుంటా ఉంటే అభివృద్ధికి బాటలు పడ్డాయి. రైట్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక ఇంటర్వ్యూలో. ఏంటంటే చేతి వృత్తులన్నీ ఎంకరేజ్ చేయాలి, కంపెనీస్ వస్తే ఏముంటుంది, అట్లా పెద్దగా ఏమీ రెవెన్యూ ఏం రాదు, చేతి వృత్తులకి ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటి సార్? మరి చేతి వృత్తులు గారు ఇవ్వాలి అన్నారు, పోనీ ఆ పని అన్నా చేశారా? తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే వృత్తిపరంగా ఎవరెవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించింది కదా, రాయితీలు ఇచ్చింది కదా. రాయితీలు ఇచ్చేసి వాళ్ళకి 1,00,000 నుంచి 3,00,000 రూపాయల దాకా రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉంటే మనం బీసీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి మత్స్యకారులు ఉన్నారు, వలల్లో రాయితీ ఇచ్చింది, పడవలకి రాయితీలు ఇచ్చింది, వాళ్ళకి కావాల్సిన పరికరాలకి రాయితీ ఇచ్చేసింది. అలాగే దోబీఘాట్లకి వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. అలాగే వాళ్ళు 200 యూనిట్ల వరకు విద్యుత్తు వాళ్ళకి పెంచకుండా, వాళ్ళకి తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాగే ఇస్త్రీపేటలకు కావచ్చు, వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ రాయితీలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ చేతి నిండా పని దొరకడం కోసం ఆ రోజు ఉచిత ఇసుక ఇచ్చి ఇవ్వటం కూడా జరిగింది. మరి దానివల్ల అప్పుడు నిర్మాణ రంగం బాగా పరుగులెత్తింది తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా. మీరు వచ్చిన తర్వాత ఎందుకు కుదేలైపోయింది? ఇసుకని ఉచితంగా ఇచ్చే ఇసుకని మీరు దూసుకుంటూ 6,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక ట్రాక్టర్కి, 10,000 నుంచి 40,000 దాకా ఒక లారీకి మీరు వసూలు చేస్తున్నారు. నిర్మాణంగం కుదేలైపోయింది. ఇది ఒకటే కారణం కాదు, ప్రజలకు చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఇదే కారణం కాదు. ఎవరన్నా కొత్తగా ఏదన్నా ఒక కట్టడం కట్టాలని వెళ్తే ముందుగా అక్కడ డేగలల్లే వాళ్తాయి, గద్దలల్లే వాళ్తాయి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగల్లోనే మీరు ఇది మొదలు పెట్టాలి అంటే మాకు ఇంత కావాలి. ఈ దోపిడీ, ఈ యొక్క దౌర్జన్యాన్ని భరాయించలేక చాలామంది ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకుంటా ఉన్నారు. దీనివల్ల ప్రజలకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఆదాయం ఏమైనా పెరిగిందా? మీరు వచ్చిన తర్వాత ప్రజలకి ఏమైనా మేలు జరిగిందా? వృత్తిపరంగా బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు 27 పథకాలు రద్దు చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలన్నీ మానేసి సప్లాన్ నిధులన్నీ కూడా పక్కదారి మళ్లించేసి మీరు ఏమి న్యాయం చేశారు? కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోవట్లేదు అనుకోవడం అనేది పొరపాటే. అందుకే నేను చెప్పాను, ఆ కులం ఈ కులం అని లేకుండా అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు అయిపోతున్నారు. ఇది గమనించాలి. ఈ కులాల కుంపట్లోంచి ఈరోజు ప్రాంతీయ విద్వేషాల నుంచి ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది, నానాపులి సామెత అయిపోయింది. ఇక వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా ఇన్నే పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు ఒక స్థిర నిశ్చయానికి వచ్చారు కాబట్టి ఈరోజు కూటమికి ఇంత ప్రజాదరణ పెరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.